హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా శివయ్యకి చాలా ఇష్టమైన ప్రసాదం తంబిట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది ఉత్తర కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. దీనికోసం పుట్నాల పప్పు, వేపిన శనగపప్పును తీసుకున్నాను. ఈ తంబిట్టుని మనం తీసుకోవటం వల్ల నీరసం తగ్గుతుంది, ఇంకా ఉపవాసం చేసే వాళ్ళకి తొందరగా శక్తి వస్తుంది. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దాంట్లోకి ఈ పుట్నాల పప్పుని 3 కప్పుల వరకు తీసుకున్నా. మెజర్మెంట్స్ కప్స్లో మీడియం సైజ్ కప్ తీసుకున్నాను. ఫైన్గా మిక్సీ పట్టుకోండి, పౌడర్ మాదిరిగా. కొంచెం పలుకులు ఏమన్నా తగులుతాయని చెప్పని చక్కగా జల్లెడ పట్టేసుకుంటున్నాను. జల్లెడ పట్టుకుంటే స్మూత్గా వస్తుంది పౌడరు. దాంతో మనం ఉండ చుట్టుకున్నామనుకోండి, చాలా స్మూత్గా ఉంటుంది ఉండ అనేది. అందుకని చెప్పని కంపల్సరీగా జల్లెడ పట్టుకోండి. అలా రెడీ చేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈ క్వాంటిటీకి ఒక అరచిప్ప కొబ్బరి తీసుకొని సన్నగా ముక్కలు తరిగేసేసాను. వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వీటిని ఏంటంటే చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఎలాగా అంటే మనం పచ్చి కొబ్బరి ఉండలు చేస్తాం కదా, కొబ్బరి ఉండలు, అలాగా కన్సిస్టెన్సీ లాగా పట్టుకోవాలి. అలా రెడీ చేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసుకున్న పిండిలో వేసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు 2 కప్స్ బెల్లం తీసుకోండి. బెల్లంతోనే చేస్తారండి ఈ రెసిపీ. 2 కప్స్ బెల్లానికి 3/4 కప్పు నీళ్ళని వేయండి. ఇది పొయ్యి మీద పెట్టేసేసి బెల్లము కరిగే వరకు ఉడికించుకోవటమే. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే కరిగితే చాలు. మన గులాబ్ జామ్కి ఎలా అయితే కరగబెట్టుకుంటామో పంచదారని అలాగా. ఇప్పుడు బెల్లంలో మనకి మట్టి ఉంటుంది కదా, స్ట్రైనర్ని తీసుకొని చక్కగా వడకట్టేసేసుకోండి పిండిలోకి. వేడిదైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. 1 టేబుల్ స్పూన్ ఫుల్ యాలకుల పొడి వేశాను. యాలకుల పొడి లేకపోతే మీ దగ్గర ముందే మిక్సీ పట్టుకునేటప్పుడే పుట్నాలు 4 యాలకులు కలిపేసి మిక్సీ పట్టుకోండి. వేడిగా ఉంది కదా, అందుకని చెప్పని స్పూన్తో కలుపుకుంటున్నాను. స్పూన్తో కలుపుకుంటేనే చక్కగా కలిసిపోతుందండి. చాలా ఈజీ అండి ఈ స్వీట్ చేయటం. ప్రసాదంగానే కాదు, విడిగా కూడా చిన్నల నుంచి పెద్దల వరకు చాలా బలవర్ధకమైన ఆహారం అండి ఇది. చక్కగా తీసుకోవచ్చు అందరూ. త్వరగా అయిపోతుంది. ఇంకా ప్రోటీన్ కూడా ఫుల్గా అందుతుంది. మనం దీంట్లో శనగపప్పు వేసాం కదా, బెల్లం వల్ల ఐరన్ అందుతుంది. పచ్చి కొబ్బరి వల్ల మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి పొట్టలో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఉండల్ని చేతికి నెయ్యి అప్లై చేసుకొని చుట్టుకోవాలి. చాలా ఈజీగా చుట్టేస్తున్నారు. చూసారు కదా మీరు, మా అమ్మగారు చుడుతున్నారండి. వేడి బెల్లం నీళ్లు వేయటం వల్ల ఈ ఉండలు చక్కగా 2 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఉత్తర కర్ణాటక వైపు అయితే వీటిని కొబ్బరి పాలతో కలిపి వడ్డిస్తారు. మీరు కూడా ఈ పండగకి ఇవి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.